హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టాకీస్. ఈరోజు మనం చూడబోతున్న టెంపుల్ కాకతీయుల కాలం నాటి దేవాలయం. ఈ దేవాలయం తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో పిల్లమర్రిలో ఉంది. నామేశ్వర ఆలయం, పార్వతీ మహాదేవ నామేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని తెలంగాణలోని సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలో ఉన్న ఒక శైవ హిందూ దేవాలయం. ఇది ద్వంద్వ దేవాలయం. త్రికూటేశ్వర దేవాలయం దానికి సమాంతరంగా ఉత్తరాన ఉంది. నామేశ్వరాలయాన్ని మూసీ నది ఒడ్డున నిర్మించారు. రెండో సహస్రాబ్ది ప్రారంభంలో కాకతీయుల కాలంలో ప్రధాన నగరమైన పిల్లలమర్రి గ్రామంలో ఉన్న 4 ప్రముఖమైన మరియు క్లిష్టమైన చెక్కబడిన రాతి మరియు గ్రానైట్ దేవాలయాలలో నామేశ్వరాలయం ఒకటి. మిగిలిన 3 ఎరకేశ్వర ఆలయం, శివుడు, త్రికూటేశ్వర ఆలయం, శివుడు, మరియు చెన్నకేశవ ఆలయం, విష్ణువు. పిల్లలమర్రి సూర్యాపేట పట్టణానికి వాయువ్యంగా 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. సూర్యాపేట జాతీయ రహదారి 65పై హైదరాబాద్ నుండి 153 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రికూటేశ్వర ఆలయం అంటే 3 పుణ్యక్షేత్రాల స్వామికి దేవాలయం. నామేశ్వర ఆలయానికి ఉత్తరాన చతురస్రాకారంలో ఉంది. ఈ ఆలయాన్ని క్రీ.శ. కాకతీయుల సామంతులుగా పనిచేసిన రేచర్ల కుటుంబానికి చెందిన నామి రెడ్డి ద్వారా 1202 CEలో నిర్మించరు. ఈ ఆలయానికి సంబంధించిన తొలి పురావస్తు సర్వేలు మరియు డాక్యుమెంటేషన్ను 1926 మరియు 1927లో గులాం యగ్దానీ, పురావస్తు శాస్త్రవేత్త మరియు ఎపిగ్రాఫిస్ట్ పూర్తి చేసి 1929లో ప్రచురించారు. ఈ అధ్యయనంలో పిల్లలమర్రిలోని 4 దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. సోమేశ్వర గుడి ప్రస్తుతం ఎరకేశ్వర ఆలయం లేదా ఎరకేశ్వర అని గుర్తించబడింది. నరసింహ దేవాలయం ప్రస్తుతం నామేశ్వరాలయం. ముకందేశ్వర ఆలయం ప్రస్తుతం త్రికూటేశ్వర ఆలయం. రామేశ్వర ఆలయం ప్రస్తుతం చెన్నకేశవ ఆలయం. యగ్దానీ ప్రకారం నామేశ్వర ఆలయంలో అనేక శాసనాలు ఉన్నాయి. మొదటిది 1195 CE నుండి మరియు అది పూర్తి అయినప్పుడు 1202 మరియు 1208 వరుసగా 4 వైపులా శాసనాలు ఉన్న ఆలయ ప్రాంగణంలోని ఒక స్లాబ్ మరియు స్తంభం జోడించబడ్డాయి. స్థానిక పాలకుడు, పోషకుడు మరియు ఆలయ నిర్మాత నామిరెడ్డి అని యగ్దానీ పేర్కొన్నాడు.
ఆలయం తూర్పు ముఖంగా ఉన్న పోర్టికోను కలిగి ఉంది మరియు దాని వెనుక ఒక హాలు ఉంది. దీని తరువాత పశ్చిమ దిశలో అంతరాలయం మరియు గర్భగుడి, గర్భస్థలం ఉన్నాయి. మండపంలో పెద్ద నందికి స్థలం మరియు పీఠం ఉంది. సమీప ఆలయంలో చక్కగా చెక్కబడిన గ్రానైట్ నంది ఉంది. దాని గర్భగుడి ముందు నామేశ్వర ఆలయ మండపంలోని స్తంభాలు చాలా క్లిష్టమైన చెక్కబడి ఉన్నాయి, కాని ఉద్దేశపూర్వకంగా వికృతీకరణ మరియు నష్టం యొక్క విస్తృతమైన సంకేతాలను చూపుతున్నాయి. ఆలయ గోడలపై ఫ్రెస్కోలు ఉన్నాయి. ఒక పెయింటింగ్లో సముద్ర మథనం, ఎదురుగా దేవతలు మరియు అసురులతో కలిసి వాసుకి అనే సర్పాన్ని మందర పర్వతం చుట్టూ తీగలాగా పట్టుకుని ఉన్నట్లు వర్ణిస్తుంది. దేవాలయం యొక్క సమకాలీన విమానం నాగర వాస్తుకళకు దగ్గరగా ఉన్న శైలిలో ఆధునికమైనది. 1926లో తీసిన ఈ ఆలయ ఛాయాచిత్రాల ప్రకారం, అసలు విమానం పోయింది మరియు విరిగిన భాగాలు గర్భగుడి పైన ఉన్నాయి.